క్షణం మనసులో వింత కలవరం నిలకడే మరిచిన హృదయం. అన్నా 2 ప్లేట్ పూరి 1 ప్లేట్ ఇడ్లీ పార్సిల్ చేయండి. నాకు తినడానికి 1 ప్లేట్ ఇడ్లీ ఇవ్వండి. ఓకే సార్, కూర్చోండి సార్, పంపిస్తాను. సరదా నేను నా చిన్నపిల్లన్నా, నేను తింటానులే, ఇటివ్వు. మావయ్య మీరు తింటూ ఉండండి, నేను అత్తయ్య తినటానికి ఏమైనా తెచ్చుకుంటాం. సార్ టిఫిన్. ఓకే. అని ఎవరు చెప్పారు నీకు? ఎవరో చెప్తే నేనెందుకు ఆపుతానన్నయ్య? మా అన్న చెప్తారన్నయ్య, నేను చెప్తానన్నయ్య, నేను చెప్తానన్నయ్య. అమ్మాయి, ఆ కేపీ గాడు కలలో కాదు మీరా గదిలోకే వచ్చుంటాడు, బతికే ఉండుంటాడు, భూమి మీరాని మాయ చేసింది అని ఏదేదో అన్నావు, నిరూపిస్తాను అన్నావు. ఇప్పుడేమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? అదే పిన్ని, ఇప్పటికీ ఆ కేపీగాడు బతికే ఉన్నాడని నా నమ్మకం. మొదటి నుంచి అదే నమ్ముతున్నావు కదా. కాని మీరాని మాయ చేయడం కోసం నేనున్న ఈ ఇంట్లోకి అడుగు పెట్టే ధైర్యం వాడికుందా అని ఆలోచిస్తున్నాను. ఇది కూడా పాయింటేనమ్మాయి. నిజంగా వాడు బతికే ఉంటే ఈ ఇంట్లో అడుగు పెట్టి మళ్ళీ వాడి ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకుంటాడు కదా? ఈ పాయింట్ దగ్గర నేను స్ట్రక్ అయ్యాను పిన్ని. మనకి ఇంకా కొంచెం క్లారిటీ రావాలంటే మనం వెళ్ళి మీరా రూమ్ని చెక్ చేయాలి. ఎలా? పద. పద. నా పెద్ద కొడుకు గగన్ తలకొరువి పెట్టనందుకే నన్ను పైలోకానికి వెళ్ళనివ్వకుండా మధ్యలోనే ఆపేశారు. రేపు గాని చెర్రి గాని నాకు పిండం పెడితే నన్ను అక్కడ ఉండనివ్వరు, పాతాళ లోకానికి పంపించేస్తారు. కొంచెం ఆలస్యమై ఉంటే నేను మీకు ఇచ్చిన మాట తప్పుండేదాన్నండి. మీకు పిండ ప్రదానం జరిగిపోయేది. అదృష్టం కొద్దీ ఆఖరి నిమిషంలోనైనా ఆపగలిగాను. మీకిచ్చిన మాట నిలబెట్టుకున్నానండి. మీరు కూడా నాకొక మాట ఇవ్వాలి. మరో
పునర్జన్మలో నేనేమి భార్యను కావాలండి. మీరా వదినా, అంటే మీరా కలగనలేదు, కలగన్నట్టు భూమి క్రియేట్ చేసింది. ధైర్యం చేసి ఆ కేపిగాడు ఇంటికొచ్చాడు అంటే వాడు బతికే ఉన్నాడు, అంతేనా? లేదు, అప్పుడే అంత నిర్ధారణ చేసుకోలేను పిన్ని. లైఫ్ ని రిస్క్ చేసి కేపీగాడు ఈ ఇంట్లో అడుగు పెడతాడో అనే నమ్మకం ఎందుకో ఇప్పటికీ నాకు లేదు. అసలు కేపీ బతికే ఉన్నాడా లేక బతికున్నాడు అని అనుకునేలా భూమి నన్ను తప్పుదారి పట్టిస్తోందా? ఇదే ఇప్పుడు నేను తేల్చుకోవాల్సింది. జరిగే వైనం అమ్మకు చోద్యం చెప్పు.